హలో ఫ్రెండ్స్, అందరికీ సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా. సో సాయంత్రం 4 అయిందంటే చాలు ఏదో ఒకటైతే తినాలనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మా పిల్లలైతే మమ్మీ ఏదైనా ఒక చాట్ చేయవా అని అడిగారు. నేనైతే స్ప్రౌట్స్ చాట్ చేద్దామనేసి అయితే డిసైడ్ అయ్యాను. ఫ్రెండ్స్, దీని కొరకైతే నేను ఇక్కడ మూంగ్ దాల్ అదే అండి పెసర్లు అయితే తీసుకున్నాను. ఈ తీసుకున్న వాటిని ఒక 2-3 సార్లు వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక రోజంతా వాటిని వాటర్లోనే నానబెట్టుకోవాలి. మరుసటి రోజు వచ్చేసి ఈ నానబెట్టుకున్న గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక క్లాత్లో చుట్టి పెట్టేయాలి. సో మీకు 2 రోజులలో మంచిగా స్ప్రౌట్స్ అదే మొలకలు అయితే వచ్చేస్తాయి. చూసారా ఫ్రెండ్స్, నాకు వీడియోలు అనేది ఎంత మంచిగా వచ్చాయో స్ప్రౌట్స్ అనేటివి. ఫ్రెండ్స్, ఈ స్ప్రౌట్స్ని కొందరు అలానే పచ్చిగానే తినేస్తూ ఉంటారు, కానీ దానివల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది అయితే వస్తూ ఉంటుంది. సో దాని కొరకు నేనైతే ఇక్కడ ఈ స్ప్రౌట్స్ని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసేసి సో దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. సో అలా చేసేస్తే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటివి రావు. ఫ్రై చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ని ఒక వేరే బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అదే అండి మన టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. అండ్ అందులోనే కొంచెం రెడ్ చిల్లీ పౌడరు అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఒక టమాటో అండ్ కుకుంబరు అండ్ రెడ్ ఆనియన్ అండ్ కొంచెం కొరియాండర్ లీవ్స్ అండ్ అందులోనే కొంచెం చాట్ మసాలా అనేది వేసుకోవాలి. ఫైనల్గా ఇందులో గ్రీన్ చట్నీ అదే అండి పుదీనా చట్నీ అండ్ కొంచెం టామరిన్ చట్నీ అండ్ కొంచెం పెరుగు అండ్ ఫైనల్గా ఇందులో ఏంటి సేవ్ అదే అండి కారపూస సన్నగా ఉంటుంది కదా అది, దానిపైన కొంచెము లెమన్ జ్యూస్ అనేది పిండితే ఆ టేస్టే వేరబ్బా. అన్నింటినీ మంచిగా మిక్స్ చేసేసి మీరు మీ ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, హెల్దీ అండ్ యమ్మీ స్ప్రౌట్స్ చాట్ ఈజ్ రెడీ.